నమస్కారం రఘురామకృష్ణరాజు. నమస్తే వంశీ. అంటే ఆ ఇన్సిడెంట్లో గుండెల మీద కొట్టడం, చాలా హింస పెట్టారు, చాలా చిత్రహింసలకు గురి చేశారంటారు. ఆ టైంలో ఎటువంటి ప్లే చేశారు? అంటే ఆ రోజు నేను అసలు చనిపోతాను అనుకున్నారు. నా బర్త్డే మరణించిన రోజు అని అనుకున్నా. లక్కీగా బ్రతికాం. ఆ తర్వాత ఇదంతా బోనస్గానే నేను ఫీల్ అయ్యి ఆ తర్వాత నా ఫైట్లో వేగం ఇంకొంచెం పెరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని టార్చర్ పెట్టే దృశ్యాలు చూశారు అనుకుంటున్నారా? చూసారా వీడియో కాల్ చేసి? ఎందుకు మీ మీద ఎందుకు ఆయనకి అతను ఎమోషనల్ ఫెలో. అసలు అతని మాటకి ఎదురు చెప్తే సహించలేని మనస్తత్వం అవుతుంది. అసలు నేను ఎదురు చెప్పటమే కాదు, అతను చాపగా నీళ్ళు వచ్చేలా చేశాను. సో కాబట్టి దాని వరకు తర్వాత అంటే మిమ్మల్ని పూర్తిగా మీకు టికెట్ విషయంలో కూడా వాళ్ళ హ్యాండ్ ఉంది, రాకుండా చేయడానికి చాలా ప్రయత్నాలు చేశారు. అటు నరసాపురం ఎంపీ కాస్త మళ్ళీ ఉండి వరకు వచ్చారు, భీమవరం, ఇట్లా 2-3 పేర్లు అక్కడ వరకు చివరి ప్రయత్నాలు కూడా చేశారన్నారు. ఎందుకు సాక్షి పేపర్లో నాకు ఎంపీ సీటు లేదు, ఎమ్మెల్యే సీటు లేదు, వీడు గోవింద్ అని చెప్పి రాశాడు. 3-4 సార్లు రాశాడు. మొన్న మంత్రి పదవి విషయంలో కూడా రాసినట్టున్నారు. వస్తుందనే రాయలా, రాదనే రాయలా. తర్వాత బాగా అయింది పక్కన పెట్టారని రాశాడు. బాగా అయింది పక్కన. ఇందాక మీరు అన్నారు పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుంది, ఇంకా నా అంబిషన్ అనేది ఓవర్ అంబిషన్ అనేది అన్నారు. కానీ అధికారులు ఇప్పటికీ కూడా మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా మీ పార్టీ అధికారంలో లేదన్నట్టుగానే వ్యవహరిస్తున్నారు కొంతమంది అధికారులు. పై స్థాయి అధికారులకు మీరు చెప్పిన పనులు జరగట్లేదు అంటున్నారు. మీరు మీ ప్రభుత్వం లేదు, అటువంటిదే ఉండదు. ప్రభుత్వాన్ని వ్యతిరేకించే అధికారులు ఉంటే మీకు ఇంకా పూర్తి స్థాయిలో గ్రిప్ దొరకట్లేదు అనేది నా ఒపీనియన్. ఎందుకు దొరకపోవడానికి ఏముందా? ఆయన చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు ముఖ్యమంత్రి చేసి ఉన్నారు. ఆయనకి కాకపోతే ఇంకెవరికి తెలుస్తుంది అడ్మినిస్ట్రేషన్? అటువంటిదే ఉండదు. సీఎం కెన్ త్రో ఎనీబడి ఇఫ్ ఈస్ నాట్ వర్కింగ్ ప్రాపర్లీ విత్ ఇన్ ఎ మినిట్. సో అటువంటిది ఉండే అవకాశం లేదు. మీరు అధికారంలోకి వచ్చారు, రచ్చబండ కార్యక్రమం కూడా పూర్తి స్థాయిలో ఇంకా కొనసాగుతుంది, వివిధ ప్రాంతాల్లో ఇష్యూస్ కూడా మాట్లాడతారు అనుకున్నారు. ఎందుకని కంటిన్యూ అవ్వట్లేదు? ఏముంటాయి ఇప్పుడు మాట్లాడడానికి? ఇప్పుడు ఏదో నాకు పర్సనల్గా సంబంధించినవి నేను ఏదైనా మాట్లాడగలను తప్ప వేరే ఇష్యూలు ప్రభుత్వం అయితే డెఫినెట్గా చక్కగా పరిపాలిస్తుంది. ఉన్న వనరులతో ఆరు లేని వనరులతో దే ఆర్ ట్రయింగ్ టు డూ దేర్ బెస్ట్. ఏదైనా చేస్తే ఏదైనా సూచనలు ఉంటే డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు, లేకపోతే లోకేష్ గారిని కలిసినప్పుడు, కళ్యాణ్ గారిని కలిసినప్పుడు చెప్పడం తప్ప ఇంకంతకంటే అన్యాయాలు అయితే జరగట్లేదు. ఒకవేళ ఏదన్నా అటువంటిది అనిపించినా ఈ పోస్ట్లో నేను మాట్లాడే పరిస్థితి కూడా ఉండదు. కానీ ఆ పరిస్థితి డెఫినెట్గా లేదు, అవసరం కూడా లేదు. కానీ మీకు సంబంధించి నియోజకవర్గానికి కాసేపు వద్దాం. నియోజకవర్గానికి సంబంధించి చేపల చెరువు నీళ్లు మంచినీటి విషయంలో కలుషితం అవుతుందని ఒకటి, దాంతోపాటుగా ఆక్వా హబ్గా ఉన్నటువంటిది ఎలక్ట్రిసిటీ బిల్స్ విషయంలో కూడా ఇంకా అసంతృప్తి అక్కడ రైతుల్లో ఉంది. అసంతృప్తి ఏమి లేదు. ఇప్పుడు గతంలో ఏదైతే ₹1.5 అప్ టిల్ 5 acres వాళ్ళకి ఉందో అది కంటిన్యూ అవుతుంది. మిగిలిన వాళ్ళకు కూడా అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద యాకరేజ్ వాళ్ళకు కూడా తగ్గిస్తామని చెప్పింది ఎట్ టు స్టార్ట్. అంతే తప్ప వాళ్ళకి అసంతృప్తి ఏమీ లేదు. ఉన్నదేం తీసేలా గతంలో ఏదైతే ఇచ్చారో అది కంటిన్యూ చేస్తున్నారు. ఎక్స్పెక్టింగ్ ఈవెన్ స్లైట్లీ బెటర్ అంటారు. సో చిన్న రైతులందరికీ అలాగే ఇస్తున్నారు. సో పెద్ద రైతులు కూడా దే ఆర్ ఎక్స్పెక్టింగ్ అనమాట. అదర్వైజ్ ₹1.5 ₹2 అంటే వైబిలిటీ ఉంటుంది. ₹5-6 అనేటప్పటికి వైబిలిటీ కష్టం అవుతుందని చెప్పి మంచినీటి వ్యవస్థ పూర్తి స్థాయిలో మెరుగుపరిచారా? ఇంకా కొంత టైం పడుతుంది అంటారు? లేదు, చాలా వరకు సఫలీకృతులు అయ్యాం. పూర్తిగా అవ్వాలంటే ఈ జలజీవన్ మిషన్ కూడా ఇంకొంచెం ఫండ్స్ రిలీజ్ అవ్వాలి. దానికి మార్జిన్ మనీ గవర్నమెంట్ ఇవ్వాలి. కొన్ని ఉన్నాయి. పూర్తి స్థాయి 100% అని నేను ఒక 6 నెలల్లో అయితే ఖచ్చితంగా నా నియోజకవర్గం వరకు అవుతుందని చెప్పగలను. డంపింగ్ యార్డ్ ఇష్యూస్ కూడా సార్ట్అవుట్ చేయబోతున్నారు. 1 by 1. ఇప్పుడు ఆకివీడిది ఆల్మోస్ట్ సార్టెడ్ అవుట్. హాస్పిటల్కి ఆనుకుని డంపింగ్ యార్డ్, దేవర్ షేరింగ్ ది సేమ్ బౌండరీ వాల్. సో ఆ డంపింగ్ యార్డ్ని తీసేసి ఇప్పుడు అక్కడ ఒక పార్క్ చేస్తున్నాం. హాస్పిటల్ కూడా దారుణంగా ఉండేది. అసలు అంత డ్రైనేజ్ లేదు, చిన్న వర్షం వస్తే పొంగిపోవటం,
అంతా పల్లం, ఒక మేజర్ ఏరియా అంతా జంగిల్ లాగా ఉండి పాములు. హాస్పిటల్కి వెళ్తే జబ్బు క్యూర్ అవుతుందో లేదో చెప్పలేం, కానీ జబ్బు రావడం మటుకు ఖాయం అన్నట్టుగా అనిపించింది నాకు ఫస్ట్ టైం అక్కడికి వెళ్ళినప్పుడు. అంత దరిద్రంగా ఉంది. సో దాన్ని లోకల్ నాయకులు సపోర్ట్తో నేను కిక్ స్టార్ట్ చేశాను పర్సనల్గా ముందు. బట్ లోకల్ వాళ్ళే మన హాస్పిటల్ని మనమే చేసుకోవాలనే ఒక దృక్పథంతో వాళ్ళు అంటే కొంత మెయిన్ ఫండ్ నేను తీసుకొచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఖర్చు పెట్టించా. ఆ తర్వాత ఇంకొక దాతని రిక్వెస్ట్ చేసి డయాలసిస్ సెంటర్ కూడా పెట్టించా. అది రేపు 11వ తారీఖు సత్యకుమార్ గారు నేను ఓపెన్ చేస్తాను. ఒక డయాలసిస్ సెంటర్ కూడా పెట్టాం హాస్పిటల్లో. ప్రపోజల్స్ పెట్టున్నారా ఆల్రెడీ రాబోయే రోజుల్లో గవర్నమెంట్ దగ్గర నుంచి నిధులకు సంబంధించి, డెవలప్మెంట్స్కి సంబంధించి? నాకేమీ పెద్ద నిధులు అసలు నేనే పెద్ద అడగట్లే అసలు. అంటే ఆ రోడ్ల వరకు బాగు చేయమని చెప్పి రిక్వెస్ట్లు తప్ప ఇక వేరే నిధులు అడగట్లా. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మచ్.